హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఉచితంగా గ్యాస్ సిలిండర్ కావాలా? సో ఈ పథకానికి అప్లై చేయండి. సో గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి వంటి సాంప్రదాయ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం మరియు వాటిని శుభ్రమైన మరియు సమర్థవంతమైన ఎల్పిజిలో భర్తీ చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద మోడీ ప్రభుత్వం ఇప్పటికే 10 కోట్లకు పైగా కుటుంబాలకు సబ్సిడీ ధరలకు సిలిండర్లు అందుబాటులోకి తెచ్చింది. మీరు కూడా ఈ పథకం కింద సబ్సిడీ సిలిండర్ పొందాలంటే సో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తానండి. సో ఏంటి ఈ పథకం, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎలా ఇస్తున్నారు, ఈ పథకంపై అన్ని అప్డేట్స్ ఈ వీడియో చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఉజ్వల యోజన పథకం లక్ష్యాలు. పేద కుటుంబాలకు శుభ్రమైన వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. సో 2016లో ప్రారంభించబడిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువనున్న 5 కోట్లకు పైగా మహిళలకు ఎల్పిజి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు సిలిండర్పై 300 సబ్సిడీ లభిస్తుంది. ప్రస్తుతం పిఎంయువై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్కు 550 రూపాయలు. మార్చి 1, 2025 నాటికి భారతదేశంలోని 32 కోట్ల ఎల్పిజి వినియోగదారులకు 10 కోట్లకు పైనే పిఎంయువై లబ్ధిదారులు ఉన్నారండి. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అర్హత ప్రమాణాలు ఏంటి అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన అర్హతలు ఏంటి, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి. మహిళా దరఖాస్తుదారులు కనీసం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. ఎస్ఈసిసి 2011 డేటాబేస్ ప్రకారం బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు అర్హులు. ఎస్సీ ఎస్టీ అత్యంత వెనుకబడిన తరగతులు, అటవీ నివాసులు, నదీ నివాసులు, అంత్యోదయ అన్న యోజన, టీ ఎస్టేట్ కార్మికులు మరియు మాజీ కార్మికులకు వంటి వర్గాలకు చెందిన మహిళలకు అర్హులండి. ఈ ఉజ్వలకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆదాయ పన్ను పరిధిలో ఉండకూడదు అంటే పన్నులు చెల్లించకూడదు. పురుషులు ఈ పథకానికి అనర్హులు, కేవలం స్త్రీలు మాత్రం అప్లై చేసుకోవాలండి. జెంట్స్కి ఎటువంటి ఆప్షన్ లేదు. దరఖాస్తుదారులకు అప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు అంటే ఇంతవరకు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఉండకూడదు. ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ ఖాతా ఉండాలి, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఈ పథకానికి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మీరు మీ సమీప గ్యాస్ ఏజెన్సీని సందర్శించండి. దరఖాస్తు ఫామ్ని పూర్తి చేసి అవసరమైన పత్రాలతో అక్కడ సమర్పిస్తే మీకు అయిపోతుంది. అదే ఆన్లైన్ అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి www.pmuy.gov.inకి లాగిన్ అయ్యి పిఎంయువై కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీకు ఈ స్టెప్స్ ఉంటాయి. మొదట ప్రధానమంత్రి ఉజ్వల యోజన అధికార వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కనిపించే కొత్త ఉజ్వల కనెక్షన్ ఎంపికపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెంబర్ 3 గ్యాస్ ఏజెన్సీ పేర్లు అంటే మీకు అందుబాటులో ఉన్న గ్యాస్ ఏజెన్సీ పేర్స్ ఉంటాయి. ఇండియన్, భారత్, హెచ్పి గ్యాస్ కనిపిస్తాయి. మీకు ఏది కావాలో ఎంచుకోండి. ఆ తర్వాత మీరు మరొక కొత్త పేజీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ పేజీలో మీ పేరు, మీ సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ పేరు, మొబైల్ నెంబరు, పిన్ కోడ్ మొదలైన సమాచారాన్ని పూర్తి చేసేయాలి. తర్వాత అక్కడ అడిగిన పత్రాలు, ఫోటోలను అప్లోడ్ చేయాలి. చివరిగా దరఖాస్తు ఫామ్ను సమర్పించండి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ దరఖాస్తు ఫామ్ విజయవంతమని పూర్తి చేస్తారు. సో మీ దరఖాస్తు ఆమోదించబడితే సబ్సిడీ సిలిండర్ నేరుగా మీ ఇంటికి డెలివరీ అవుతుంది. సో ఇదండి ఉజ్వల యోజన యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఎవరికైతే గ్యాస్ సిలిండర్ లేదో, అది కూడా మహిళలకు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేదో అలాంటి వారు ఈ ఉజ్వల గ్యాస్ సిలిండర్కి పెట్టుకోవచ్చు. సో ఈ ఉజ్వల గ్యాస్ సిలిండర్ పెట్టుకున్న వారికి గ్యాస్ సిలిండర్ ధర 850 అయితే వాళ్ళకి కేవలం 550 రూపాయలు తీసుకుంటారండి. మిగిలిన 300 రూపాయలు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేసేస్తారు. ఎప్పుడైనా సరే ప్రతి నెల కూడా మీరు ఎన్నిసార్లు బుక్ చేసుకున్నా అన్నిసార్లు 300 రూపాయలు వాళ్ళు వేసేస్తారు. సో ఇది ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్లస్ పాయింట్. సో ఎవరికైతే ఈ అవకాశం ఉందో, ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి కొత్త అప్డేట్స్ని వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.